ఎవరికి తెలియనటువంటి సంచలన కుట్రని ఈ వీడియోలో బయట పెడతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజులో 100 మందిని చంపి ఆ శవాల్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేయటానికి భారీ స్కెచ్ చేసేశాడు. ఎవరికి తెలియనటువంటి ఈ సంచలనాన్ని 5 కోట్ల ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ఈ నీచమైనటువంటి వ్యక్తి ఎంత నికృష్టమైనటువంటి ప్లాన్ వేశాడనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. అసలు ఎందుకు 100 శవాలు లేపాలనుకున్నాడు, ఎవరు ఆ 100 శవాలు ఎవరితో ఏసేపిచ్చాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి బతుకంతా ఫ్యాక్షనిజం అనేది మనందరికీ తెలుసు. నీచం, నికృష్టం, దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు, అవినీతి, క్విడ్ ప్రోకోలు, అతన్ని చేయనటువంటి తప్పుడు పెనట్టు లేదనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే గత ఎన్నికలకు ముందు సొంత బాబాయిని పాశవికంగా నరికి చంపారు స్వామి. అయినా దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేశాడు ఆ నీచమైనటువంటి వ్యక్తి. అయితే ఈసారి ఎన్నికలకి కుటుంబంలో ఎవరిని వేసేసినా అనుమానం వస్తుందని మార్కెట్లో టాక్ ఉంది కదా. తల్లో చెల్లో ఇంకోరో ఎవరినో వేస్తాడో ఎన్నికల కోసం వీడో అనేటువంటి టాక్ గత కొద్ది నెలలుగా డిస్కషన్లో ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులను వేసేస్తే టాక్ మార్కెట్లో బ్యాడ్ అయిపోద్దని చెప్పి బయట 100 శవాలు లేపటానికి, 100 మందిని హత్య చేయటానికి ఆ 100 శవాలను లేపి చంద్రబాబు వాళ్ళే వీళ్ళు చనిపోయారు, చంద్రబాబే వీళ్ళ హంతకుడు అనేటువంటి నింద వేయటానికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేశాడు. దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ పెన్షన్లు వాలంటీర్ల ద్వారా కాదు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇవ్వమని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది. అయితే ఇవాళ వృద్ధులందరూ ఏదో మంచాల్లో తీసుకెళ్తున్నట్టు, వీల్ చైర్లలో తీసుకెళ్తున్నట్టు, ఆ ఎండలకి పెన్షన్ల కోసం పోయి వడదెబ్బలు తగిలినట్టు ఏ పొద్దున్నే తీసుకోకూడదా, ఏ సాయంత్రం తీసుకోకూడదా, మిట్ట మధ్యాహ్నం వడదెబ్బ తగులుతుందని తెలీదా? సరే ఇవన్నీ కాదండు, అసలు సబ్జెక్ట్ ఏంటంటేడా నేను వృద్ధుల గురించి ఏమనట్లా, వికలాంగుల గురించి ఏమనట్లా, పెన్షన్దారుల గురించి ఏమనట్లా. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అతను సైకో మనకు తెలుసుగా విషయం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ సైకోలను నిద్ర లేపాడు, టార్గెట్ ఇచ్చాడు నాయకులకి. రే మీరు పెన్షన్ లేదని చెప్పి అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, ముసలోళ్ళని ఇమ్మీడియట్గా ఇవాళే తీసుకోవాలి. ఎవరైనా మేము రేపు తీసుకుంటాం, వీళ్ళు తీసుకుంటాం, ఇబ్బంది ఏమి లేదు, వస్తాయి కదా ఒకరోజు అట్టో ఇటో అని ఎవరైనా అంటే ఒప్పుకోవద్దు. మీరు వాళ్ళని అలాగే తీసుకెళ్ళండి. తీసుకెళ్తా మధ్యలో ఎలాగో వృద్ధులు కాబట్టి పేకలు నొక్కేయండి, చంపేయండి. ఆ చంపిన తర్వాత వీళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిపోతూ చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తే వాళ్ళకి పెన్షన్ ఆగిపోయింది కాబట్టి అందుకని చచ్చిపోయారని చెప్పి ఇవన్నీ చంద్రబాబు అకౌంట్లో వేద్దాం. ఎవరినైనా మీరు మంచం మీద తీసుకెళ్ళండి, వెళ్తా పేకనొక్కండి. ముసలోళ్ళే కాబట్టి పెద్ద వాళ్ళు రెస్ట్ కూడా చేయలేరు, చచ్చిపోతారు. వరదెబ్బకి చంద్రబాబు నాయుడు వాళ్ళే చచ్చిపోయారని చెప్పండి. డాక్టర్లు ఎలాగో మనకున్నారు కదా. రఘురామకృష్ణరాజు గారు కొట్టిన దగ్గర నుంచి నా మీద 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి సిఐడి పోలీసుల దాకా వాళ్ళు ఎవరు కూడా మాకు చిన్న గాయాలు కాలేదని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్. సరే ఆవిడ తొత్తర రాబోయే రోజుల్లో దిరుద్దులే. కానీ అదేవిధంగా వైద్యులతో ఇది వడదెబ్బ మరణం, సహజ మరణం, వృద్ధులు ఎండకి తాళలేక మరణం అని చెప్పి వేసేద్దాం. ఇవన్నీ కూడా చంద్రబాబు వాళ్ళ ఇంతమంది వృద్ధులు చనిపోయారు అని దొంగేడుపులేద్దాం అని రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ సైకోల్ని రెచ్చగొట్టి ఇవాళ దాదాపు 100 మంది పైగా ఇంకొంతమంది వృద్ధులు, రోజు 5 కోట్ల మంది జనాభాలో కొన్ని లక్షల మంది వృద్ధులు ఉంటారు, కొన్ని వేల మంది రాష్ట్రంలో ప్రతిరోజు మరణిస్తూ ఉంటారు. వాళ్ళలో వృద్ధుల్లో కొన్ని 100ల మంది ఉంటారు. వాళ్ళలో ఆల్మోస్ట్ అందరికీ చాలామందికి పెన్షన్లు ఉంటాయి. కాబట్టి వాళ్ళు సహజంగా చనిపోయినా కానీ ఇవాళ చనిపోయినటువంటి వృద్ధులందరినీ కూడా, రేపు చనిపోయినటువంటి వృద్ధులందరినీ కూడా పెన్షన్ రాక, పెన్షన్ అందక, లేకపోతే ఎండ వేడిమికి చంద్రబాబు కుట్ర వల్ల చనిపోయారని చెప్పి చంద్రబాబు అకౌంట్లో వేద్దాం అనేటువంటి నీచ నికృష్ట దౌర్భాగ్యపు ఆలోచన చేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బతుకదే కదా. సొంత బాబాయిని గొడ్డలతో నరికారా స్వామి, నరికి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పెన్షన్లు అందలేదనేటువంటి పేరిట జగన్మోహన్ రెడ్డి మందు షాపు దగ్గర, లిక్కర్ షాపు దగ్గర డెడిషీపుగా అత్యున్నతమైనటువంటి చదువుకొని ఎన్నో వేల మందిని సమాజానికి పంపించేటువంటి ఉపాధ్యాయులు లిక్కర్ షాపుల దగ్గర నువ్వు కాపలా పెడితే నీచుడా. ఇవాళ పెన్షన్ ఇవ్వటానికి ఆ ప్రభుత్వ ఉద్యోగులు, ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులు నీకు ఉపయోగపడలా. ఓరో స్కూల్ లేకపోతే అవుద్ది, లేకపోతే కాసేపు లేకపోతే అవుద్ది. ఆ ప్రభుత్వ ఉద్యోగుల్లో, ఈ టీచర్లలో, ఆ సచివాలయ ఉద్యోగుల్లో వీళ్ళందరినీ పంపిస్తే కరెక్ట్గా 2 గంటల్లో పెన్షన్లు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి. నువ్వెంత నీచుడు అంటే నువ్వు లేపేసి, నువ్వు చంపించేసి నీ పార్టీ నాయకులతో వృద్ధుల్ని అత్యంత పాశవికంగా
చంపించేసి మీ బాబాయిని నరికింది బయటకు వచ్చేసింది కాబట్టి గొడ్డలతో నరకటాలు ఇట్లాంటివన్నీ చేయడు అనమాట. ఇప్పుడు జస్ట్ పీకలు నొక్కిస్తాడు, ఊపిరి ఆడకుండా చేస్తాడు ముసలోళ్ళకి. వాళ్ళందరూ చంద్రబాబు కుట్ర వాళ్ళు చనిపోయారని చెప్పి రేపొద్దున సాక్షి పేపర్లో రాస్తాడు. ఈ నీచుడు రాస్తాడని చెప్పి నేను ఒక రోజు ముందుగానే చెప్తా ఉన్నా. ఇవాళ ఈ నీచుడికి ఆ సాక్షి టీవీ, ఈ ఎన్టీవీ, ఈ TV9, మరికొన్ని లత్కోరు ఛానల్స్, మరికొన్ని సోషల్ మీడియా లత్కోరు బఫూన్స్ వీళ్ళందరూ కూడా పెట్టరేగిపోతారు చంద్రబాబు వల్ల ఇంతమంది మరణించారు అని. ఖచ్చితంగా ఈ నీచులు రేపు చేయబోయేటువంటి కుట్ర ఇదే, ప్రచారం ఇదే, విష ప్రచారం ఇదే. ఒరేయ్, మీరు నిజంగా పని చేయాలనుకుంటే గ్రామానికి సచివాలయాలు పెట్టామన్నారు కదా, ఆ సచివాలయానికి ఒక 8 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, ఊరికి ఎన్ని పెన్షన్లు ఉంటాయి రా? 200, 300, 100, 50 ఉంటాయి. మరి వాళ్ళందరూ పోయిస్తే, ఇళ్ళకి పోయిస్తే ఏమవుద్ది? ఎంతసేపు అవుద్ది? ఒక్క రోజులో వీళ్ళు పొడిచేటువంటి వేరే పనులే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజులో దాదాపు 100కు పైగా శవాలను లేపి అవన్నీ చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు. వీటన్నిటి మీద రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరుగుతుంది. దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కడూ కూడా జైలు పాలవుతాడు.